హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఫోరియర్ సిరీస్ ఫర్ ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్. ఆల్రెడీ ఒక వీడియోలో నేను ఇంతకుముందు పోస్ట్ చేశాను. ఆ వీడియోలో నేను ఫర్ ఈవెన్ ఫంక్షన్ అయితే ఎలా సాల్వ్ చేయాలో చెప్పాను, దానికి ఫార్ములా కూడా చెప్పాను. ఆడ్ ఫంక్షన్ అయితే ఇది ఆడ్ ఫంక్షన్, ఎందుకంటే ఎక్స్ ఇది అనేది ఆడ్ కదా, 1 అనేది ఆడ్ కాబట్టి ఇది ఆడ్ ఫంక్షన్. ఆడ్ ఫంక్షన్కి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏముంటుంది, సమ్మేషన్ ఎన్ ఈక్వల్స్ టు 1 to infinity bn sin nx. ఇక్కడ పవర్ 1 ఉంది కదా, కాస్ ఎక్స్ ఇది 1 కదా, 1 కాబట్టి మనం ఇది ఆడ్ ఫంక్షన్ అంటాం. మనకి ఇంతకుముందు ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ఇది స్క్వేర్ 2 కాబట్టి ఇది ఈవెన్ ఫంక్షన్ అయింది. ఇది ఆడ్ ఫంక్షన్. ఆడ్ ఫంక్షన్ ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ సమ్మేషన్ ఎన్ ఈక్వల్స్ టు 1 to infinity bn sin nx. లిమిట్స్ ఏంటి, -π to π. కానీ మనకి బిఎన్కి మనకు ఫార్ములా ఏంటి, బిఎన్ ఈక్వల్స్ టు 2/π ఇంటిగ్రేషన్ 0 to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్ కదా. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో మనం ఏం రాసుకోవాలి, ఎక్స్ కాస్ ఎక్స్, కాబట్టి ఎక్స్ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ డిఎక్స్ రాసుకున్నాను. ఇప్పుడు 2/π ఇంటిగ్రేషన్ 0 to π, ఫస్ట్ ఎక్స్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్నాను. కాస్ ఏ సైన్ బి ఫార్ములా, మనకు ఫార్ములా ఏంటి, సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి. మనకి ఫార్ములా ఉంటుంది సైన్ ఏ కాస్ బి, ఫార్ములా ఏంటి, సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి బై 2, సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి బై 2 ఇంటిగ్రేషన్ డిఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇప్పుడు ఈ ఎక్స్ అనేది ఫస్ట్ టర్మ్కి మల్టిప్లై అయితే సెకండ్ టర్మ్కి మల్టిప్లై అవుతుంది కాబట్టి ఎక్స్ సైన్ ఎక్స్ ఎన్ ప్లస్ 1 బై 2 డిఎక్స్ ప్లస్ 2/π ఇంటిగ్రేషన్ 0 to π ఎక్స్ ఇంటూ సైన్ ఎన్ మైనస్ 1 ఎక్స్ బై 2 డిఎక్స్. ఇప్పుడు 1/π, ఎందుకంటే అక్కడ ఇప్పుడు పైన 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, అదేంటి అప్పర్ లోవర్ కాబట్టి ఇక్కడ 2 క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయినప్పుడు నాకు ఏమొస్తుంది ఇక్కడ 1/π. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ యూ ఇంటూ వి ఫార్ములా, యూ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ వి కదా, సైన్ ఎన్ ప్లస్ 1 ఎక్స్కి ఫార్ములా ఏంటి, మైనస్ కాస్ ఎన్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ బై ఎన్ ప్లస్ 1 కదా, మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ నెక్స్ట్ ఏముంటుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ డాష్ కదా, ఎక్స్ డాష్ అంటే 1, సైన్ ఎన్ ప్లస్ 1 ఎక్స్ అంటే మైనస్ కాస్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 వస్తుంది. ఆ ఇంటిగ్రేషన్ చేశాక అంటే ఇక్కడ ఇదంతా ఎలా వచ్చింది అనేది మీకు డౌట్, నేను డైరెక్ట్ స్టెప్ వేసానండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది యూ ఇది వి, యూ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ వి అంటే నాకు ఏమొచ్చింది, మైనస్ కాస్ ఎన్ ప్లస్ 1 ఎక్స్ బై ఎన్ ప్లస్ 1 మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ యూ డాష్ అంటే ఎక్స్ డాష్ 1 ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎన్ ప్లస్ 1 ఎక్స్ ఏమవుతుంది, కాస్ మైనస్ కాస్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1. ఇప్పుడు ఎక్స్ ఇంటూ మైనస్ కాస్ ఎన్ ప్లస్ 1 బై ఎక్స్ ఇంటూ ఎన్ ప్లస్ 1 వచ్చిందా, ఇది యాస్టీజ్ రాసుకున్నాను. ఇప్పుడు మైనస్ మైనస్ ప్లస్ అయింది, రైట్. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 అనేది కాన్స్టెంట్ ముందు రాసుకున్నాను. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎన్ ప్లస్ 1 అంటే ఫార్ములా ఏంటి, నాకు సైన్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1. ఇప్పుడు ఇదే డైరెక్ట్ స్టెప్ ఇక్కడ వేసాను, ఏంటి, మైనస్ ఎక్స్ కాస్ ఎన్ ప్లస్ 1 ఎక్స్ బై ఎన్ ప్లస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ 0 to π ప్లస్ 1/π. ఇక్కడ కూడా అంతే, 2 క్యాన్సిల్ అయింది. మళ్ళీ సేమ్ ఇక్కడ యూ ఇంటూ వి ఎలా చేసానో యూ ఇంటూ వి అలా చేస్తే సేమ్ ఇక్కడ ఏమొస్తుంది అక్కడ కూడా అదే వస్తాయి కదా, అదే రాసుకున్నాను. రాసుకున్న తర్వాత ఇప్పుడు మైనస్ మైనస్ ప్లస్ రాశాను, ఏం డిఫరెన్స్ లేదు, మైనస్ మైనస్ ప్లస్ రాశాను. ఇప్పుడు అప్పర్ లిమిట్ అప్లై చేశాను, అంటే అప్పర్ లిమిట్ అప్లై చేసిన దేనికి అప్లై చేస్తాం, ఎక్స్తో ఇంటిగ్రేషన్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్కి అప్లై చేస్తాం కదా, -π కాస్ ఎన్ ప్లస్ 1 π బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సైన్ ఎన్ ప్లస్ 1 π బై ఎన్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. లోవర్ లిమిట్ ఎక్స్ దగ్గరనే 0 పెట్టుకున్నప్పుడు 0 ఇంటూ ఏదైనా 0నే కదా, 0 మైనస్ సైన్ ఎన్ ప్లస్ 1 0 బై ఎన్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1/π. అప్పర్ లిమిట్ అప్లై చేశాను, -π కాస్ ఎన్ మైనస్ 1 π బై ఎన్ మైనస్ 1 ప్లస్ సైన్ ఎన్ మైనస్ 1 π బై ఎన్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్, ఎందుకంటే మైనస్ మైనస్ ప్లస్ 0 అప్లై చేస్తే 0 మైనస్ సైన్ ఎన్ మైనస్ 1 ఎక్స్ బై ఎన్ మైనస్ 1 హోల్ స్క్వేర్. ఇప్పుడు చూడండి
1 by pi minus pi cos n plus 1 pi by n plus 1 ప్లస్ sin n ప్లస్ 1 pi by n plus 1 హోల్ స్క్వేర్. ఇక్కడ sin 0 వాల్యూ ఏంటి 0 కదా 0. ఇది యాజ్ ఇట్ ఈస్ రాసుకున్నాను. sin 0 వాల్యూ 0 కదా, ఇది కూడా క్యాన్సిల్ అయింది. ఓన్లీ ఇక్కడ 2 టర్మ్స్ ఇక్కడ 2 టర్మ్స్ మిలిగాయి. ఇప్పుడు పై ఇప్పుడు 1 by pi దీనికి ఇంటూ కదా, కాబట్టి ఫస్ట్ దీంతో ఇంటూ చేసినప్పుడు పై పోయినాక క్యాన్సిల్ అయినాక నాకు మైనస్ కాస్ n ప్లస్ 1 పై బై n ప్లస్ 1 వచ్చింది. నెక్స్ట్ ఇది ఇంటూ ఇది 1 by pi sin పై n ప్లస్ 1 బై n ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ పై క్యాన్సిల్ అయితే కాస్ n మైనస్ 1 పై బై n మైనస్ 1 ప్లస్ ఇంటూ ప్లస్ 1 by pi sin n మైనస్ 1 పై బై n మైనస్ 1 హోల్ స్క్వేర్. ఇప్పుడు చూడండి దీని తర్వాత స్టెప్ ఫస్ట్ -1 by n ప్లస్ 1. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ కాస్ a ప్లస్ b ఫార్మేట్లో ఉంది. ఇక్కడ అంటే ఎట్లా ఉంది కాస్ n పై ప్లస్ n పై అంటే ఇది ఏ ఫామ్లో a ప్లస్ b ఫార్మేట్లో ఉంది కదా మనకి. కాబట్టి -1 by n ప్లస్ 1 అనేది కాన్స్టెంట్ కాబట్టి అది రాసుకున్నాక బ్రాకెట్ ఓపెన్. కాస్ a ప్లస్ b ఫార్ములా ఏంటి కాస్ a కాస్ b మైనస్ సైన్ a సైన్ b కదా, అది రాసుకున్నా కాస్ a కాస్ b మైనస్ సైన్ a సైన్ b ప్లస్ 1 by pi n ప్లస్ 1 హోల్ స్క్వేర్. సైన్ a ప్లస్ b ఫార్ములా సైన్ a కాస్ b ప్లస్ కాస్ a సైన్ b కదా, అది రాసుకున్నాను. మైనస్ 1 by n మైనస్ 1 రాసుకున్నాక కాస్ a ప్లస్ b a మైనస్ b ఫార్ములా కాస్ a కాస్ b ప్లస్ సైన్ a సైన్ b ప్లస్ 1 by pi n మైనస్ 1 హోల్ స్క్వేర్. సైన్ a మైనస్ b ఫార్ములా సైన్ a కాస్ b మైనస్ కాస్ a సైన్ b ఫార్ములా రాసుకున్న తర్వాత మీకు ఇప్పుడు అర్థమైపోవాలి ఇలా ఎందుకు రాశాను. ఇలా రాయకపోతే చూడండి కాస్ n ప్లస్ 1 ఎక్స్కి ఫార్ములా ఎక్కడుంది మనకి లేదు కదా. ఇప్పుడు కాస్ n పై అనుకోండి ఒక ఫార్ములా ఉంది, కాస్ పై అనుకోండి ఒక ఫార్ములా ఉంది, కాస్ పైకి ఒక వాల్యూ ఉంది, కాస్ n పైకి ఒక రిజల్ట్ ఉంది. కానీ దీనికి లేవు కదా, ఈ ఫార్మాట్కి లేదు కాబట్టి మనం ఇట్లా కన్వర్ట్ చేసాక ఇప్పుడు రాసుకున్నాం చూడండి. -1 by n ప్లస్ 1 కాస్ n పైకి వాల్యూ -1 పవర్ n రాసుకున్నాను, కాస్ పైకి వాల్యూ -1 రాసుకున్నాను, మైనస్ సైన్ పై ఆర్ సైన్ పైకి వాల్యూ 0 కాబట్టి 0 ఇంటూ ఎనీథింగ్ 0 ప్లస్ 1 by pi n ప్లస్ 1 హోల్ స్క్వేర్. సైన్ పై వాల్యూ 0 కాబట్టి 0 ఇంటూ 1 0 కాబట్టి 0 ప్లస్ కాస్ పై n అంటే ఎంత నాకు -1 పవర్ n -1 పవర్ n ఇంటూ సైన్ పై 0 కన్నా 0 రాసుకున్నాను మైనస్ 1 by n మైనస్ 1. కాస్ n పైకి వాల్యూ -1 పవర్ n రాసుకున్నాను. నెక్స్ట్ కాస్ పైకి -1 రాసుకున్నాను ప్లస్ సైన్ పైకి 0 కదా కాబట్టి 0. ఇక్కడ చూడండి ఇది 0 మళ్ళీ ఇక్కడ ఇది 0 ఇది 0 ఇది 2 0 అయితే 0 ఇంటూ 0 0 అయితే కూడా 0 డైరెక్ట్ రాసుకున్నాను. అర్థమైందా? ఇక్కడ ఇది 0 కదండి, 0 ఇంటూ 0 0నా, ఇక్కడ ఇది 0నా, 0 ఇంటూ 0 0నా, ఈ టర్మ్ హోల్ టర్మ్ ఇంటూ 0 0నే కదా కాబట్టి డైరెక్ట్ 0 రాసుకున్నాను. ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ -1 పవర్ n బై n ప్లస్ 1 ప్లస్ చూడండి 0 ఎందుకు వచ్చిందో చూడండి. ఇక్కడ 0 ప్లస్ -1 హోల్ పవర్ n ఇంటూ 0 ఏంటి 0 కదా, 0 ఇంటూ ఇది ఎంత 0 కాబట్టి 0 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 by n మైనస్ 1 పవర్ n రాసుకున్నాను. ఇప్పుడు ఇవి రెండిట్లో కామన్ నాకేంటి -1 పవర్ n కదా, -1 పవర్ n 1 by n ప్లస్ 1 ప్లస్ 1 by n మైనస్ 1 ఎల్సిఎం తీసుకున్నాను. n మైనస్ 1 ప్లస్ n ప్లస్ 1 నాకు 2n by n స్క్వేర్ మైనస్ 1 వచ్చింది. bn వాల్యూ ఇప్పుడు మనకు కావాల్సింది ఒకటే bn వాల్యూ, ఆ bn వాల్యూ వచ్చింది ఎందుకంటే ఇది ఆడ్ ఫంక్షన్ కాబట్టి. సబ్స్టిట్యూట్ చేద్దాం ఈక్వేషన్లో. fx సమ్మేషన్ n = 1 to infinity bn sin nx కదా, bn దగ్గర నాకు వాల్యూ ఇది రాసుకుంటా కాబట్టి ఫస్ట్ n = 1 అయినప్పుడు -1 ఫస్ట్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే n = 1 అయితే ఏమవుతుందో చూద్దాం. పవర్ 1 ఇంటూ 2 ఇంటూ 1 by 1 మైనస్ 1 ఇంటూ సైన్ 1x. చూడండి 1 మైనస్ 1 0 అవుతుంది కదా, సేమ్ అదే రాసానా. -2 by 1 మైనస్ 1 సైన్ 0 ఇది ఈ టర్మ్ నాకు 0 అయింది. నెక్స్ట్ 2 -1 హోల్ స్క్వేర్ అయితే 1 అయింది. 2 ఇంటూ 2 4 by 2 స్క్వేర్ 4 మైనస్ 1 3 సైన్ 2x మైనస్ అలా
n = 1 2 3 4 అట్లా అన్ని సబ్స్టిట్యూట్ చేయడం అవసరం లేదు. ఒక 2-3 టర్మ్స్ సబ్స్టిట్యూట్ చేసి వదిలేస్తే అయిపోతాయి. ఇది సొల్యూషన్. ఇది ఇంకో ప్రాబ్లం నేను ఈ టాపిక్ మీద ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే 4 సిరీస్లో బోత్ ఈవెన్ ఉంటాయి, ఆడ్ ఉంటాయి కాబట్టి 2 చెప్పాలి కాబట్టి నేను ఒకటి ఈవెన్ది చెప్పాను, ఇప్పుడు ఆడ్ది కూడా చెప్పేశాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.